మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాలం శుభవచనం చూస్తున్న దేవుని ప్రియులందరికీ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తి కలిగిన నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ఉన్నత స్థలములో నుండి ఆయన మీకు సహాయం చేయునుగాక. ఆమెన్. దేవుని ప్రియులారా, ఎలా ఉన్నారు? లేవగానే ప్రభుని స్తుతించి గణపరిచి లేచారా? ఈరోజు పరిశుద్ధ పునరుద్ధాన ఆదివారం అండి. దేవుడు మనల్ని ప్రేమించి మరొక పునరుద్ధాన ఆదివారాన్ని మనకు దయచేసినందుకై దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు యేసు ప్రభుని అంగీకరించే మనందరికీ విశ్రాంతి దినం ఇదే కదండి. పాత నిబంధనలో విశ్రాంతి దినం శనివారం. ఎప్పుడైతే యేసు ప్రభుని మన సొంత రక్షకునిగా అంగీకరించామో, యేసు ప్రభు రక్తంలో మన పాపం ఎప్పుడైతే కడుగబడిందో, యేసు ప్రభు మన కొరకై యెరూషలేములోకి జయప్రవేశమై వెళ్ళింది ఆదివారము. సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచింది ఆదివారము. ఆయన సంఘం కూడుకుంది ఆదివారం. ఆదివారం విశ్రాంతి దినం. ఈరోజు ఈ విశ్రాంతి దినాన వ్యాపారం చేయకూడదు, లోకవార్తలు చెప్పుకోకూడదు, మీకు ఇష్టమైన పనులు చేయకుండా ఇది ఘనమైనదనియు మనోహరమైనదనియు దేవునికి ప్రతిష్ఠిత దినముగా దీన్ని కానీ ఆచరిస్తే దేశం యొక్క ఉన్నత స్థలముల మీద దేవుడు నిన్ను ఎక్కిస్తాడు, నీ పిల్లల్ని ఎక్కిస్తాడు, మీ కుటుంబాలను ఉన్నతంగా ఆశీర్వదించునుగాక. ఈరోజు ఈ శుభవచనం కొరకు నిర్గమాకాండం 33వ అధ్యాయం 14వ వచనం, ది బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 33 వర్స్ 14. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, మై ప్రెజెన్స్ షల్ గో విత్ ది. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. బలమైన మాట అండి. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. మోషే దేవుని ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు మోషేతో చెప్పిన మాట, నా సన్నిధి నీకు తోడుగా వచ్చు. నా సన్నిధి అంటే, సన్నిధి ఈజ్ నథింగ్ బట్ జీసస్ హిమ్సెల్ఫ్. ఆయనే సన్నిధి, ఆయనే సన్నిధి. ఆయనే మనకు తోడుగా వచ్చేవాడు, ఆయనే మనకు తోడుగా ఉండేవాడు. మనం ఆరాధించే దేవుడు మనకు తోడుగా వచ్చేవాడు. ఏ పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళినా ఆయన బిడ్డలమైన మనకు ఆయన ఎప్పుడూ తోడుగా ఉంటాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీకు తోడుగా ఉన్నానన్నాడు యేసయ్య. ఆయన నమ్మిన బిడ్డలకు ఆయన ఎప్పుడు తోడుగా ఉండేవాడు. ఆయన సన్నిధి మనకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. ఆయన మనకు తోడుగా వచ్చేవాడు, ఆయన మనకు తోడుగా ఉండేవాడు కదండి. ఓ పాట ఉంటుంది, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. 3 మాటలు చెప్పి ముగించేస్తా. దేవుడు మనకు తోడుగా ఉండేది ఎందుకో తెలుసా? ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు మనం ఒంటరి వారము కాదు. వీఆర్ నాట్ ఆల్ అలోన్. మనం ఒంటరి వారం కాదు. సైతాన్ ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే, నువ్వు ఒంటరోడివి, నీకెవ్వరు లేరు, నీ పక్షాన్ని నిలబడే వాళ్ళు ఎవరు లేరు, నిన్ను పరామర్శించే వాళ్ళు ఎవరు లేరు, నిన్ను పలకరించే వాళ్ళు ఎవరు లేరని చెప్తాడు సైతాన్. కానీ యేసు ప్రభు మన కొరకై సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచి, ఇదిగో ఆయన పరిశుద్ధాత్మ ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఉంది, మనకు తోడుగా ఉంది. ఎందుకంటే మనల్ని ఒంటరిగా వదిలిపెట్టడానికి కాదు. యేసు ప్రభు నమ్మిన మనం ఎప్పుడు ఒంటరి వారము కాదు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచినవాడు నమ్మదగినవాడు అంటాడు పౌలు. యేసు ప్రభు నమ్మినప్పుడు ఆయనతో మనకు ఒక సహవాసం ఉంది, ఆయన తోడు మనకుంది కదండి. కాబట్టి దేవుని తోడు ఎందుకంటే మనం ఒంటరి వారం కాదు. రెండవది, దేవుని తోడు ఎందుకో తెలుసా? ఆయన తోడు ఉండటం వల్ల నువ్వు ఎప్పుడు కూడా విడిచిపెట్టబడవు. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నేను విడిచిపోదు. ఐ ఆమ్ నాట్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ. నేను నిన్ను విడువను, ఎన్నడూ ఎడబాయను, నీకు తోడుగా ఉండటానికి వచ్చా నేను. యేసుప్రభు తోడుగా ఉన్నప్పుడు ఆయన వదిలిపెట్టడు, విడువడు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక. విడువడు ఆయన, విడువడే ఎడబాడు, ఆయన తోడుగా.
మూడవది ఆయన తోడుగా ఉన్నప్పుడు ఆయన మన పక్షమై నిలబడతాడు. నీ పక్షమై యుద్ధం చేస్తాడు. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి వారు నీ పైన జయము పొందచాలరు. ఎవరైనా నీ మీదకి లేస్తున్నారా? నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడు. యోసేపుకు తోడుగా ఉన్న దేవుడు, ఇస్సాకు తోడుగా ఉన్న దేవుడు, అబ్రహాముకు తోడుగా ఉన్న దేవుడు, మోషేకు తోడుగా ఉన్న దేవుడు, యెహోషువకు తోడుగా ఉన్న దేవుడు, ప్రవక్తలకు తోడుగా ఉన్న దేవుడు, దావీదుకు తోడుగా ఉన్న దేవుడు, రాజులకు తోడుగా ఉన్న దేవుడు. ఇదిగో యేసుక్రీస్తు ప్రభు మనకెల్లప్పుడు తోడుగా ఉండటానికి ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని మనకిచ్చాడు. ఆయన తోడుగా ఉన్నాడు మనకి. ఆయన తోడుగా నువ్వు ఒంటరివాడు కాదు. ఆయన వదిలిపెట్టడు. ఆయన పక్షమై నిలబడేవాడు. ఈ ఉదయకాలం ఈ మాటల ద్వారా ధైర్యం తెచ్చుకో. ప్రభు బిడ్డగా జీవించు. నీ హృదయంలోకి యేసు ప్రభుని ఆహ్వానించు. నీ హృదయంలో ఉన్న రోత బ్రతుకును ఆయన కార్చిన రక్తంలో కడిగి పరిశుద్ధతలోకి రా. యేసయ్య నీకు తోడుగా ఉంటాడు. నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా నడిపిస్తాడు. దేవుడి ఈ మాటలు దీవించును గాక. ఆమెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవా, మాకిచ్చిన ఈ పునరుద్ధాన పరిశుద్ధ ఆదివారాన్ని బట్టి స్తోత్రాలు. లేవగానే మీ మాటల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకై స్తోత్రాలు. ఈరోజు మాకు తోడుగా ఉండటానికి నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని చెప్పిన మీ మాట ద్వారా మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు. విన్న మాటలు దీవించండి. మా బిడ్డలు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ముట్టి బాగు చేయండి అయ్యా. ఆదరణ లేని కుటుంబాలకు ఆదరణ, ధైర్యం దయచేయండి. ఈరోజు ఒక్కొక్కరు లేచి త్వరగా సిద్ధపడి పరిశుద్ధమైన పునరుద్ధాన ఆదివారం నాడు ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించుటకు త్వరపడి వేగిరమే లేచి మీ మందిరానికి రావటానికి కృప దయచేయండి. మా బిడ్డలు వింటున్న వారు వినుకొండ పరిసర ప్రాంతంలో ఉన్నవారైతే వినుకొండలో మీరు ఏర్పాటు చేసిన ఈ క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో పాల్గొని మీ పక్షమై ఆరాధన చేసి మీ దైవ సేవకుని మీరు బలపరిచి వాడుకున్నట్టు ద్వారా మీ మాటల్లో ఉన్న ఉజ్జీవాన్ని పొందుకొని మీ కృపలో పాత్రులయ్యే భాగ్యం దయచేయమని, ఆరాధన జరుగుతున్న స్థలాలను దీవించండి, నిలబడుతున్న సేవకులను దీవించండి, సార్వత్రిక సంఘంలో జరుగుతున్న పరిచయం దీవించండి. మెట్టుకు ఒక్కొక్కరిని బలపరిచి వాడుకొనమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభోచనలు పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ కుటుంబాల పరిచర్యలకు, సార్వత్రిక సంఘానికి, సకల కోటి పరిశుద్ధులందరికీ, దైవ సేవకుల పరిచర్యలకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతము తోడయుండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బి విత్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ గాడ్లీ డే. దేవుని కృప మీతో కూడా వచ్చునుగాక. ఈ పరిశుద్ధాదివారం కృప మీకు తోడయుండునుగాక. ఆమేన్.